ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పిల్లలకి ఏది పెట్టాలన్నా చాలా భయంగా ఉంటుంది. అన్నీ కల్తీ అంటున్నారు. అన్నిటిని మనం మార్చలేకపోవచ్చు. కాకపోతే మన చేతిలో ఉన్న చిన్న చిన్నవి చేంజెస్ చేస్తే పిల్లలనైనా హెల్తీగా పెంచొచ్చు కదా అని చెప్పి ఒక చిన్న ఆశ. అందుకే ఇక్కడ విజయవాడలో మాత్రం మేము లీఫీ వెజిటబుల్స్‌కి ఐ మీన్ ఇవి ఆకుకూరలు ఉంటాయి కదా! అవి పెడుతున్నామనమాట సీడ్స్. సో, మోన్వికి డాక్టర్ ఆల్రెడీ చెప్పారు ఆకుకూరలు పెట్టండి, లేకపోతే ఫ్యూచర్‌లో వాళ్ళు తినరు. ఏదైతే పెడతామో అదే అలవాటు అవుతది. మిగతాయి తినరు అని చెప్పి. అందుకే మేమేం చేసామంటే బయట కొంటే ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి ఇంట్లోనే పెంచడానికి ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నారనమాట. బెండకాయ, బీరకాయ సంథింగ్ చాలా ఉన్నాయి. మీకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిస్తాను. సో, అక్కడ నుంచేమో వెజిటేబుల్స్, ఇక్కడేమో ఇది కంపోస్ట్ ఆర్డర్ చేశారనమాట మా హస్బెండ్. ఇక్కడేమో ఇవి ఆకుకూరలవి వేద్దాము అన్నట్టు. ఎందుకంటే పాపకి ఇక్కడ ఉంటుంది కాబట్టి యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడ స్టార్ట్ చేశాము. సో, మీరు కూడా ఇంట్లో ఏదో ఒకలా ట్రై చేయండి. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. అండ్ సీడ్స్ డెఫినెట్లీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కొన్ని మాత్రమే ఒక 50% మాత్రమే అవుతాయి మొక్కలు అన్నట్టు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బయట మనకి అట్లా ఉండవు కదా. సో, ఇట్లా నాకు వేయడం రాదు. నేను ఏదో ట్రై చేస్తున్నాను. సో, చక్కగా ఇది వీకెండ్లో మేము చేసిన మంచి పని అనుకోవచ్చు. అందులో ఇంతకీ మొక్కలు వచ్చాయా రాలేదా అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి, ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.